శుక్రవారం సలో పాడేరు ఐటీడీఏ కార్యక్రమంలో భారీగా తరలివచ్చిన విద్యార్థులు, యువత. జీవో నెంబర్ 3కి ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి ఆదివాసులకు న్యాయం చేయాలన్న ఏఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి కె రాజశేఖర్. ఏజెన్సీలో 100% రిజర్వేషన్ ఉద్యోగాలు ఇచ్చే చట్టం తీసుకురావాలన్న కె రాజశేఖర్. ఈరోజు ఇక్కడ రోడ్ ఎక్కాము అంటే సత్త కోసం కాదు. ఈరోజు మనకి ఏజెన్సీలో గిరిజనులకి చాలా అన్యాయం జరుగుతుంది. ఎన్నో ప్రభుత్వం మాత్రమే కానీ మన గిరిజన హక్కుల చట్టం మాత్రం పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అందుకే మనకి హక్కులు చట్టాలు న్యాయం చేయాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం. జీవో నెంబర్ 3 ఉన్నంత వరకు ఏజెన్సీలో 3% ఉద్యోగాలు ఉండేవి. ఈరోజు జీవో నెంబర్ 3 రద్దు అయిపోవడం వల్ల మనకి ఎవరికి ఉద్యోగాలు వచ్చే దాఖలాలు లేవు. మొన్న మెడికల్ కాలేజీలో పోస్టులు తీశారు. 100 పోస్టుల్లో 1 పోస్టే వచ్చింది. కేజీబీలో అంతే. సో మన యొక్క గిరిజన హక్కుల చట్టాలు కాపాడుకోవాలంటే తప్పకుండా మనం ఎంత బాధ్యతగా చదువుతున్నామో అంతే హక్కుతో కూడా మన హక్కుల చట్టాలు కాపాడుకోవాలని ధర్నా చేయాలి, రాస్తారోకో చేయాలి, పోరాటాలు చేయాలి. ఇక్కడ విచ్చేసిన విద్యాల సంఘాన్ని పిలిచిన వాళ్ళందరూ ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు అలాగే పెద్దలకు అలాగే మిత్రులకు అలాగే పోలీస్ మిత్రులకు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ధర్నా ఇంతటితో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.